చెప్పండి. ఇది దీని పేరు బాణదుమ్మి. ఎలా పట్టుకోవాలి? ఎప్పుడు వచ్చిందంటే 10 మంది వచ్చినా, 20 మంది వచ్చినా, 30 మంది వచ్చినా, 40 మంది వచ్చినా, 50 మంది వచ్చినా ఖచ్చితంగా అంటే మన బాడీలో నడువులో దమ్ము ఉంటే, నడువు కొట్టే పరిస్థితి ఉంటే, నడువులో ఎంతమంది దమ్ము ఉంటుందో అంతవరకు దీని మీద మనం ఫైట్ చేయొచ్చు. ఎంతమంది వచ్చినా ఈ పనిలో మనం ఖచ్చితంగా సమర్థించుకొని మనం బయటికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళిపోవచ్చు. లేదు వాళ్ళందరినీ మనం చెదిరికొట్టాలంటే చెదిరికొట్టద్దు. లేదు డ్యామేజ్ చేయాలనుకోండి వాళ్ళని డ్యామేజ్ చేయొచ్చు. అలాంటి పవర్ కలిగిన ఈ బాణం. రెండు చేతి అటు ఒకటి ఇటు ఒకటి పట్టుకోవాలా? ఎట్లా? అటో చేయో ఇటో చేయో రెండు కర్రలు ఈ రెండు తిరుగుతాయి. ఇప్పుడు రెండు కూడా ఓపెన్. చూడండి ఈ రెండు ఓపెన్ అయిపోతాయి. ఈ రెండు ఓపెన్ అన్నమాట. ఈ రెండు ఓపెన్ చేస్తున్నా. ఇది చూడండి సింగిల్గా వస్తుంది అనమాట. ఇది సింగిల్గానే వస్తుంది. దానికి సంబంధం లేదు. ఇప్పుడు వెనక్కి వచ్చిన అలాగే ముందు వచ్చిన జనాలు ముందు వచ్చిన ఏ రకంగా వచ్చిన జనాలను కొట్టేసేయచ్చు. ఈ పక్క వచ్చినా కొట్టేస్తాం. ఎలా వచ్చినా కొట్టేసి ఏ రూపు మీద మనం వెనక్కి వచ్చేవాడిని ముందు వచ్చేవాడిని అందరినీ కవరప్ చేసి ఉంటారు. పొలం ధర్మం మొత్తం దీంట్లో ఉందన్నమాట. ఇది ఆడవరికి అందరికీ కూడా తెలీదు. చాలామందికి తెలియదు. ఈ వీటి తెలీదు. ఇదే అన్నమాట బాణ. ఈ బాణలో ఈ రకంగా ఈ బాణ ఆడుకోవాలి. ఈ రకంగా బాణ ఆడాలి. ఇది అది 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 అట్లా స్టిల్ ఒకటి పెట్టండి. ఒకసారి రౌండ్ వేస్తూ ఉండండి.